హే గైస్, ఎట్లున్నారు అందరూ? సో గైస్, ఈరోజు మనము క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. సో వీడియోలో చూపిస్తున్నట్టు స్నాక్స్కి చాలా బాగుంటుంది. మనం 4 ఆలుగడ్డలు తీసుకొని చిన్న కట్ చేసుకుంటాం. మన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లుంటాయి అట్లా. సో వీడియోలో చూపించినట్టు ఇట్లా మీరు క్విక్గా కటింగ్ చేసుకోవాలంటే ఇట్లా 4 ఒకటేసారి పెట్టేసుకొని ఒకటేసారి కట్ చేసుకోవాలి. సో ఈ కటింగ్ ప్రాసెస్ అనేది 4 ఆలుగడ్డలు కాబట్టి సో హార్డ్లీ టేక్స్ 5 minutes. సో ఇది క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. సో హార్డ్లీ మీకు ఒక 20 minutesలో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఈ వీడియోలో చూపించినట్టు అన్ని ఆలుగడ్డలు కట్ చేసుకున్నాక పొటాటోస్ ఒక గిన్నెలో మంచిగా దాన్ని క్లీన్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకొని మనం బాయిల్ చేసి ఏంటంటే అది కొంచెం క్రిస్పీనెస్ అనేది ముందే స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఆఫ్ చేసేసుకొని బాయిల్ అయిపోయాక ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. సో ఈ ప్యాన్లో అనేది మనం అన్నీ వేసుకొని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని దీన్ని ఒక 5-10 minutes సైడ్ పెట్టేసేయాలి. అందులో వాటర్ అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇంకొన్ని వాటర్ ఉంటే మనం ఒక టిష్యూ యూజ్ చేసుకొని దాన్ని ప్లేస్ చేసేసుకొని అది తీసేసుకోవాలి. సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ట్యాప్ చేసుకుంటూ వాటర్ అంతా పోయే వరకు చేసుకోవాలి. సో వాటర్ అంతా ఒకసారి వెళ్ళిపోయాక సో ఫైనల్ టచ్ ఇచ్చేసి కార్న్ఫ్లవర్ ఇలా చూపించినట్టు కార్న్ఫ్లవర్ వేసి సో మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్సింగ్ ప్రాసెస్. సో ఇట్లా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని ఒక 5 minutes సైడ్కి పెట్టేసేయాలి. 5 minutes సైడ్కి పెట్టేసినప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకుందాం. సో ఆయిల్ తీసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఆయిల్ అనేది మనం తినేదానికి అంటుకోదు, అది ఆయిల్ అనేది వదిలేస్తుంది. సో ఆయిల్ హీట్ అయినాక ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ వేసేసేయాలి. సో వేసేసి ఇట్లా ఇట్లా కదిలిస్తుంటా అది చేసేసుకోవాలి. సో ఇది మనం మళ్ళీ సెకండ్ ఫేజ్ చేసినాం అనమాట. సో ఇది రౌండ్ 1 మాత్రమే. 2 roundsలో దీన్ని చేయాలి. ఫస్ట్ రౌండ్లో లైట్గా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు చేసేసుకుంటే సరిపోతుంది. సో సెకండ్ రౌండ్లో అనేది గోల్డెన్ బ్రౌన్ ఇప్పుడు చూపిస్తాం. సో ఇది ఫస్ట్ రౌండ్ అనేది మనకి ఫినిష్ అయిపోయింది. సో ఇట్లా బాగా చెక్ చేసేసుకొని బయటికి తీసుకోవాలి. సో అది ఫస్ట్ రౌండ్. సో ఇది సెకండ్ రౌండ్లో ఇప్పుడు మీరు ఆల్రెడీ చేసిన దాన్ని మళ్ళీ చేసేస్తే ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. సో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాన్ని మనం తీసేసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి. సో అందులో ఎందుకు వేస్తున్నాము అంటే సో అది మనకు మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇట్లా అన్నీ ఇవన్నీ తీసేసుకొని అందులో వేసేస్తున్నాలి. సో ఎంత గోల్డెన్ బ్రౌన్ వస్తే అంత మనకి క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. సో ఇది బౌల్ వేసేసుకున్నాక ఒక దాంట్లో సాల్ట్, మిర్చి పౌడర్ 2 మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో అది ఇట్లా దీన్ని మీద వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇట్లా కిందికి పైన కంటే ఈజీగా అయిపోతుంది. సో మీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ. ఎంజాయ్ ద స్నాక్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.